ఇవన్నీ వచ్చినప్పుడు తప్పకుండా కాషాయపుకు రాస్తాం. మేము కాషాయపుకు రాసిన నాడు తప్పకుండా అవుతుంది. అమలాపురం రూరల్ మండలం సమనస గ్రామ పంచాయతీలో సర్పంచ్కు కేటాయించిన ఛాంబర్లో అమలాపురం ఎంపీడీఓ ఉండ్రు బాలరాజు కూర్చున్న వైనం ఆలస్యంగా తెలిసింది. సర్పంచ్ పరమట శ్యామ్కుమార్కు ఛాంబర్లో ఎంపీడీఓ కూర్చోవడంపై పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకి వేధింపులు ఎక్కువయ్యాయి. సర్పంచ్కి కేటాయించిన స్థానంలో మీరెలా కూర్చుంటారంటూ మండల సమాఖ్య ఆధ్వర్యంలో ఎంపీడీఓను సర్పంచ్లు నిలదీశారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సర్పంచ్లు చెప్పారు. ఏమన్నా మరి వర్క్స్ ఇచ్చినప్పుడు ఎంప్లాయీస్కి ఏమన్నా టార్గెట్స్ ఇచ్చినప్పుడు ఆ ఎంప్లాయీస్ ఆ టార్గెట్ని రీచ్ అయ్యే విధంగా వాళ్ళ మీద మరి సలహాలు సూచనలు ఇస్తూ ఒకవేళ పని చేయకపోతే పనిచేసేలాగా చెప్పే హక్కు కానీ అధికారం కానీ ఆయనకు ఉంటాయి. అందులో ఏ విధంగానూ కూడా తప్పులేదు. అయితే ఆయన పంచాయతీకి రావడంతో వచ్చి మరి డైరెక్ట్గా సర్పంచ్ రూమ్లోకి వెళ్ళి సర్పంచ్ సీట్లో కూర్చుని సిబ్బందిని అక్కడికి పిలిపించుకొని రివ్యూ చేయడం అనేది మరి ఒక గ్రామ సర్పంచ్గా మరి ఆ స్థానానికి ఉన్న ఆ గౌరవాన్ని ఎంపీడీఓ గారు వచ్చి మరి ఆ స్థానంలో కూర్చోవడం అనేది నాకు అసలు 1% కూడా నచ్చలేదు. నాకే కాదు, మరి సర్పంచ్ స్థానం అనేది చాలా గౌరవప్రదమైన స్థానం. దాన్ని మరి రాష్ట్రపతి గారి దగ్గర నుంచి, ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి అందరూ కూడా గౌరవిస్తారు. మా పంచాయతీకి వచ్చేటప్పుడు కూడా గతంలో మంత్రులు రావడం జరిగింది, ఎమ్మెల్యేలు రావడం జరిగింది, మరి కలెక్టర్లు రావడం జరిగింది. అలాగే మా గ్రామానికి మాజీ ముఖ్యమంత్రులు కూడా రావడం జరిగింది. ఎప్పుడూ కూడా సర్పంచ్ స్థానం సర్పంచ్ గారిదే అని చెప్పి అందరూ గౌరవించారు. అంతే తప్ప ఈయనకిలాగా మరి ఆ సర్పంచ్ స్థానానికి ఉన్న మరి ఆ గౌరవాన్ని బాబ్జీ గారు వచ్చి సీట్లో కూర్చుని రివ్యూ చేయడం అనేది మరి ఎంత మాత్రం సమంజసం కాదు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.